చేసుకో. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నువ్వు లోకంతో స్నేహము, దేవునితో వైరము. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, దేవుడు అంటాడు నువ్వు నా శత్రువి. నువ్వు లోక పద్ధతి తగినట్టు బ్రతుకుతావా, నువ్వు నాకు శత్రువి. నువ్వు లోక మార్గంలోకి వెళ్తున్నావా, నువ్వు నాకు శత్రువి. మీరు ఎవరి పక్షాన ఉన్నారు? మీరు ఎవరిని చూపిస్తున్నారు? మీరు ఎవరిని కనబరుస్తున్నారు? ఎవరిని మహిమపరుస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరు సాక్షిగా బ్రతుకుతున్నారు? ఈరోజు మీరు బ్రతికేదే ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే నీవేమై ఉన్నావు దాని తగినట్టుగా బ్రతుకుతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక మనిషి యాజ్ అ మ్యాన్ బిలీవెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హీ బీ. ఏదైతే నమ్ముతాడో దాన్ని తగినట్టుగా బ్రతుకుతాడంట. దేవుని వాక్యం చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనము. దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారు ఉన్నామా? ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారు ఉన్నామా? పరీక్షించుకోవాలి.